ఈనాడు ఈనాడు వార్త విశేషాలు చూద్దాం. కేరళలో కొండ చర్యలు విరిగిపడి చాలామంది చనిపోయారు. వర్షాల వల్ల కేరళ అతలాకుతలమవుతుంది. ఈనాడు పేపర్ని ఈనాడు చూద్దాం. ఓళ్లను మింగిన కొండ చర్యలు విరిగిపడి 128 మందికి గాయాలు, 123 మంది మృతి. కేరళ రాష్ట్రంలో బురదలో కూరుకుపోయిన వందల మంది. భారీ వర్షాలకు వయనాడ్ జిల్లా అతలాకుతలం, ఇళ్ళు వంతెనల ధ్వంసం. వయనాడ్ జిల్లా మృతదేహాన్ని తాడు సహాయంతో కదిలిస్తున్న సహాయక బృందం. అమరావతికి IRR కూడా చురుగ్గా పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. విజయవాడ తూర్పు బైపాస్కు 20 కిలోమీటర్లు ఎడంగా అలైన్మెంట్. మద్యం హలోగ్రామ్స్ టెండర్లలో కుంభకోణం. పెద్దిరెడ్డి కుటుంబ ఖాతాలో మరో 236 ఎకరాలు. జగన్ పిటిషన్ విచారణపై కౌంటర్ వేయండి. అరాజక DSP చైతన్యపై బదిలీవేటు. అరాజక DSPపై బదిలీవేటు. గిరిబిడ్డలకు ఆరోగ్యశ్రీ. ఆశ్రమ పాఠశాలలో హాస్టల్లో ఆదివాసీ గర్భిణులకు వసతి గృహాల పునరుద్ధరణ. అరకు కాఫీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చర్యలు. గిరిజన సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు. దేశానికి మనుహారం. ఒలింపిక్స్ మను భాకర్ ఖాతాలో 2వ పథకం. సబర్జ్యోతితో కలిసి షూటింగ్లో కాంస్యం సొంతం చేసుకున్నారు మన భారతీయ క్రీడాకారులు. ఇప్పటిదాకా హాకీ కాకుండా ఒలింపిక్స్లో 1కి మించి పథకాలు గెలిచిన భారత్ క్రీడాకారులు ఈ ఇద్దరే. త్వరలో కానిస్టేబుల్స్ నియామకం. వైకాపా పాలనలో అర్ధంతంగా ఆగిపోయిన వైనం నియామక ప్రక్రియ పునరుద్ధరణ. త్వరలో కానిస్టేబుల్స్ నియామకాలు ఆంధ్రప్రదేశ్లో. అమరావతికి IRR కూడా. రాజధాని అమరావతి అభివృద్ధి పరుగులు పెడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ IRR ప్రతిపాదనను పరిశీలిస్తోంది. గంజాయిపై సీసీ కెమెరాలతో నిఘా. త్వరలో మహిళా యాప్. హోంశాఖ మంత్రి అనిత వెల్లడి. పోలీసులపై వైకాపా శ్రేణుల దురుసు ప్రవర్తన. విమానాశ్రయానికి చేరుకున్న జగన్మోహన్ రెడ్డి. ఇసుక తవ్వకాల్లో ఉల్లంఘన నిజమే. ఎట్టకేలకు అంగీకరించిన గనుల శాఖ. జగన్ అస్మదీయ సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్కు నోటీసులు. విశాఖలో భూగర్భ విద్యుత్ లైన్ల పనులు. పెద్దిరెడ్డి కుటుంబ ఖాతాలో మరో 236 ఎకరాలు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన భార్య స్వర్ణలత, కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పేరుతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 236 ఎకరాలు భూములు ఉన్నట్లు బయటపడింది. చంద్రబాబుతో నోబెల్ పురస్కార్ గ్రహీత భేటీ. నోబెల్ పురస్కార్ గ్రహీత ప్రొఫెసర్ మైకేల్ క్రెమర్ను సన్మానిస్తున్న సీఎం చంద్రబాబు. భద్రంగా తప్పించుకుంటున్న అక్రమాల సూత్రధారి పెద్దిరెడ్డి ఓఎస్టీగా 5 ఏళ్ల చక్రం తిప్పిన వీరభద్రరావు. మైనింగ్ అక్రమాలన్నీ ఆయనకే తెలుసు. ఇలా వెళ్ళి అలా వచ్చేశారు. పర్యాటక అభివృద్ధి సంస్థలో తొలగించిన రిటైర్డ్ అధికారులు, ఉద్యోగులకు మళ్లీ చోటు. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్. పోలవరం తొలిదశ సవరించిన అంచనా వ్యయం 31,625 కోట్లు. కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ వెల్లడి. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకి
మంత్రి నిత్యానంద రాయ్ పార్లమెంట్లో ఈ సమాధానం ఇచ్చారు. 5 ఏళ్లలో కట్టిన గ్రామీణ ఇళ్ళు 30,164. అంతకుముందు 3 ఏళ్లలో నిర్మించినవి 46,000 మాత్రమే. పెద్దిరెడ్డి సిఫారసు లేఖలే నియామక పత్రాలు. ప్రతిభకు పాతరేసి అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారు అప్పటి చిత్తూరు కలెక్టర్ షాన్ మోహన్ నిర్వాకం. ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీలో కోట్ల దందా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో అమెరికా కాన్సల్ జనరల్ భేటీ. అమెరికా కాన్సల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో మంగళగిరిలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాల గురించి వారిద్దరూ చర్చించారు. రాజకీయ స్థిరత్వం ఉన్న ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని, పెట్టుబడులు ప్రోత్సహించే విధంగా సానుకూల దృక్పథం తమకు ఉందని పవన్ కళ్యాణ్ ఆమెకు తెలియజేశారు. పెద్దిరెడ్డికి 1,000 ఎకరాల భూములు ఎలా వచ్చాయి? రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి నిలదీత. మంగళగిరిలో విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రక్కనే ఖమ్మంపాటి రామ్మోహన్. ఉపాధిలో రాష్ట్రానికి అదనంగా 6.50 కోట్ల పనిదినాలు ప్రతిపాదనలు ఆమోదించిన కేంద్రం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అదనంగా 6.50 కోట్లు పనిదినాలు కేటాయించిందని పవన్ కళ్యాణ్ తెలుపుతున్నారు. మద్యం హలోగ్రామ్స్ టెండర్లలో కుంభకోణం జరిగింది. వైకాపా హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మద్యం సీసాలపై ముద్రించే సెక్యూరిటీ హలోగ్రామ్స్ సరఫరా టెండర్ల వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు విజిలెన్స్ కమిషనర్ గుర్తిస్తున్నారు. ముందస్తు కుట్ర మేరకే ఇలా జరిగిందని చెప్తున్నారు. సంతకాలు లేకుండానే టెండర్లు ఖరారు చేశారు. మద్యం సీసాలపై ముద్రించే కిలోగ్రాముల తయారీ, సరఫరా కోసం ఇలా చేశారని చెప్తున్నారు. ప్రభుత్వ దుకాణాల్లో NDPL అమ్మేందుకేనా? మా వాళ్ళు ఎక్కడో వైనాడు వరద బాధితుల ఆర్తనాదాలు, అధికారులకు ఫోన్లు. కేరళ రాష్ట్రంలో వయనాడు జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతం ఇది. వయనాడు ప్రమాదంపై NDT సుమోటోగా విచారణ. కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాలను మ్యాపింగ్ చేయండి. కేంద్ర బడ్జెట్కు లోక్సభ ఆమోదం. రాష్ట్రాలకు నిధులపై విపక్షాల విమర్శలను తిప్పికొట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. లోక్సభలో కులం చిచ్చు. రాహుల్పై భాజపా ఎంపీ అనురాగ్ వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగింది. వాగ్వాదాలతో వేడెక్కిన లోక్సభ సమావేశాలు. అగ్నిపథ్పై మాటల యుద్ధం. లోక్సభలో బడ్జెట్పై చర్చలో భాగంగా అగ్నిపథ్పై తీవ్ర చర్చ జరిగింది. బలహీన వర్గాల న్యాయవాదుల నమోదుకు అధిక రుసుములు వద్దు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం. తప్పుడు ప్రకటనలపై డాష్బోర్డును ఏర్పాటు చేయండి. జార్ఖండ్లో పట్టాలు తప్పిన హౌడా బొంబాయి రైలు. 2 మృతి, 22 మంది గాయాలు. విదేశాల్లో దౌత్య కార్యాలయాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు. తాలిబాన్లు. బీరూటుపై ఇజ్రాయెల్ దాడి. 12 మంది మృతికి కారకుడైన హజ్బొల్లా